సృష్టించిన గ్రంథాలు ఎవరు రాసిండ్రు అంటే ఆ వేద పాఠశాలలో చదివేటువంటి గురుకుల పాఠశాలలో చదివేటువంటి మరి బ్రాహ్మణుల వల్లనే వచ్చినాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, నేను కుల నిర్మూలన కోసం ఒకటే అడుగుతున్నా, కుల నిర్మూలన ఖచ్చితంగా జరగాలని చెప్పేసి ఈ అంబేద్కర్ జయంతి రోజు కుల నిర్మూలన ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి, వివాహాలు కులము మతం ఆధారంగా జరగకూడదని చెప్పేసి, గ్రంథాలు వేదాలను కూడా సమీక్షించాలా, చెడుగా ఉన్నటువంటి గ్రంథాలను వేదాలను తిరస్కరించాలి అని మత కార్యక్రమాలు జరగడం మంచిదే, కానీ వంశపారంపర్యంగా ఉన్నటువంటి బ్రాహ్మణ వృత్తిని తీసేయాలని చెప్పేసి, కొత్త హిందూ మత గ్రంథాలను రాయాలి అని చెప్పేసి, వేదాలు ఉపనిషత్తులు తిరిగి రాయాలి, సంస్కరించాలి అని చెప్పేసి, మరి కుల ఆధారంగా ఉన్న విద్య ఉద్యోగ రాజకీయాలు ఉండకూడదు అని చెప్పేసి ఈ అంబేద్కర్ జయంతి రోజు ఈ సమాన హక్కుల సవరణ చట్టానికి జాతీయ అధ్యక్షుడైనటువంటి నేను ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ చేస్తున్నా. కుల నిర్మూలన జరుగుతూనే తప్ప కుల వివక్ష అనేటువంటిది ఉండదు. కుల వివక్ష కులం ఉన్నంత వరకు ఉంటుంది అని చెప్పింది అంబేద్కరే. కాబట్టి కుల నిర్మూలన చేయాలి అని చెప్పేసి మరి అందరూ కూడా నా పోరాటానికి, నేను చేసేటువంటి ఉద్యమానికి, నా పేరు ఎం నరసింహన్ రాయ్, నేను చేసేటువంటి ఉద్యమమే సమాన హక్కుల సవరణ చట్టం. ఈ దేశంలో భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్, నా చట్టంలో నేను చెప్పేటువంటి ఆర్టికల్స్ వల్ల ఈ దేశంలో సమానత్వం వస్తుంది, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి, అందరికీ సమానమైనటువంటి విద్య ఉద్యోగాలు రాజకీయ హోదాలు వస్తున్నాయనేటువంటి ఉద్దేశం చేతనే నేను ఈ పోరాటం చేస్తున్నా తప్ప నేను రాజకీయ నాయకుడు అయితే ఈ కొల్లాపూర్ని ఏలుతా, కొల్లాపూర్ నుంచి 20 సంవత్సరాలు రాజకీయ నాయకుడిని కావాలా, నేనైతేనే ఈ రాష్ట్రం ఈ కొల్లాపూర్ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి స్వార్థ ఆలోచనతో నేను ఇక్కడికి రాలేదు. ఇక్కడికి అంబేద్కర్ జయంతి 134వ జయంతి రోజు నేను ఒకటే చెప్తున్నా, నేను కులాన్ని పాటించట్లేదు. నాది యాదవ కులం, యాదవ కులంలో పుట్టిన నేను కులాన్ని వదిలేసిన. నా పేరు ఎం నరసింహన్ రాయ్. కుల రహిత సమాజం కోసమే నేను పాటుపడుతున్నా. కులగణన కూడా నేను కులం చెప్పలేదు. కులగణనలో నేను కులం లేకుండా కుల రహిత వ్యక్తిగా నేను జనాభా లెక్కల్లో ఉన్నా. అంటే కులాన్ని నేను పాటించట్లేదు. ఆ కులం అనేటువంటిది అసాంఘికమైన, బలవంతంగా ఆచరణ యోగ్యం కానీ అనైతికము, అధర్మం. కాబట్టి నేను కులాన్ని పాటించట్లేదు. నా పేరు కూడా ఎం నరసింహన్ రాయ్ అని చెప్పుకున్నా. ఎం నరసింహ యాదవ్ అని చెప్పుకోను, ఎం నరసింహన్ రాయ్ అని చెప్పుకుంటా. కాబట్టి మీరు కూడా కుల ఆధారంగా ఉన్నటువంటి పేర్లు